నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ములుగు జిల్లాలో చేపల ఉత్పత్తి పెంపుతో పాటు మత్స్యకారులు ఆర్థిక స్థితి మెరుగుపరచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ తెలిపారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేట గ్రామంలోని మారేడుగొండ చెరువులో జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ అండ్ స్పెషల్ ఆఫీసర్ హనుమంతరావు, జిల్లా మత్స్యకారుల సహకార సంఘం అధ్యక్షుడు సాధు రఘు, జిల్లా మత్స్యకార అధికారి టి సాల్మన్ రాజు, లక్ష్మీదేవిపేట సొసైటీ అధ్యక్షుడు సాధు శంకర్లతో కలిసి చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2025-26 సంవత్సరానికి 478 సీజనల్ చెరువులు, 2 రిజర్వాయర్లు, 8 పెరినియల్ చెరువులలో 157,55,224 చేప పిల్లల పంపిణీ కొరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని అన్నారు. చేప పిల్లల పంపిణీ ద్వారా చేపల ఉత్పత్తి మరియు దిగుబడులు పెరగడం, మత్స్యకారుల ఆదాయం గణనీయంగా పెరగడం, దళారుల ప్రమేయం తగ్గడం, మత్స్యకారులకు స్వేచ్ఛగా అమ్ముకోవడం వలన గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులకు తాజా చేపలు అందుబాటులో ధరలకు దొరకడం, ఇతర ప్రాంతాలకు ఎగుమతులు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ టెక్నికల్ ఆఫీసర్ రమేష్, FAS మౌనిక, ప్రజాప్రతినిధులు, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు. అది డొక్కు బండి టుక్కు తక్కువ అని కూడా వచ్చారు కానీ అయిపోయింది. బండి పురుగు తరకంటుంది అన్యాయ అలా పడతలేదు బండి సరిగా, అది డీసీఎం టుక్కు టుక్కు అంటుంది. వందే మాతర గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని పాఠశాలలు, కళాశాలలు, మున్సిపాలిటీ కార్యాలయంలో వందే మాతరం 150 వసంతాల వేడుక వైభవంగా జరిగింది. స్వాతంత్ర ఉద్యమకారుల్లో పోరాట స్ఫూర్తిని రగిలించిన వందే మాతరం పుట్టి 150 సంవత్సరాలు గడిచిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులతో సామూహిక గీతాలాపన చేశారు. 1875లో బంకించంద్ర చటర్జీ రచించిన ఆనందమఠం అనే నాటకంలో ఆలపించిన వందే మాతర గేయం స్వాతంత్ర ఉద్యమకారుల్లో నూతనోత్సాహం నింపడంతో ఈ గేయాన్ని జాతీయ గీతంగా పరిగణించారు. స్వాతంత్రోద్యమంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న ఈ వందే మాతర గీతాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానికులు సామూహికంగా గీతాలాపన చేశారు. ములుగు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వందే మాతరం సామూహిక గీతాలాపన చేశారు. మహాకవి బంకించంద్ర చటర్జీ వందే మాతర జాతీయ గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ గీతాన్ని సామూహిక గానం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ తెలిపారు. ములుగు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, అదనపు కలెక్టర్ CH మహేందర్, సంపత్ రావులతో కలిసి వందే మాతర గీతాన్ని సామూహికంగా ఆలపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి పౌరుడిలో దేశభక్తి భావాన్ని మరింతగా పెంపొందించేందుకు భారతదేశ చరిత్రలో వందే మాతరం గీతానికి గల ప్రాధాన్యతను చాటి చెప్పేందుకు వీలుగా చేపడుతున్నటువంటి వందే మాతరం సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలనా అధికారి, పర్యవేక్షకులు, కలెక్టరేట్ ఆవరణంలోని కార్యాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపేట గ్రామంలో ఇందిరా క్రాంతి పథకంలో భాగంగా మహిళా సంఘాల ద్వారా నడపబడుతున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు నాణ్యతా ప్రమాణాల ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలని తెలిపారు. దళారులు తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయవద్దని, ఎప్పటికప్పుడు ట్యాబ్ నందు రైతుల వివరాలు నమోదు చేసి మద్దతు ధర మరియు బోనస్ ఎప్పటికప్పుడు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంపై జాప్యం చేస్తే తక్షణమే చర్య తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల మేనేజర్ రాంపతి, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న ఈ ప్రాంత వాసుల ఇలవెల్పు ఆరాధ్య దైవం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి మాలధారణ మండల దీక్షలను భక్తులు స్వీకరించారు. ఈ దీక్షలు ఆశ్వయుజ పౌర్ణమి నాడు ప్రారంభం కాగా అర్ధమండల దీక్ష అనంతరం పాదమండల దీక్షల మాలధారణ కొరకు ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాళ్ల మల్లికార్జున శర్మ కలశ స్థాపన పూజ జరిపి ప్రారంభించారు. 255 మంది అమ్మవారి దీక్షా మాలలు ధరించారు. ఈసారి విశేషంగా యువతీ యువకులు, చిన్నపిల్లలు గణనీయ సంఖ్యలో దీక్షలు ఆచరించారు. 7వ తేదీ శుక్రవారం మాలధారణ భక్తుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున లక్షవత్తులు, దీపాలంకరణ, 9వ తేదీ ఆదివారం సాయంత్రం భారీ పడిపూజ నిర్వహించనున్నామని దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు. దీక్ష విరమణ ఈ నెల 16వ తేదీన జరపబడుతుందని ఆయన తెలియజేశారు. కడప జిల్లా పోరుమామిల పట్టణంలో ఎస్సీ, ఎస్టీ హాస్టల్ విద్యార్థుల తాగునీటి ఇబ్బందులను తెలుసుకుని రంగసముద్రం ఎంపీటీసీ కల్వకుమారి మినీ వాటర్ ప్లాంట్ను తన సొంత ఖర్చులతో నిర్మించి విద్యార్థుల సమస్యను పరిష్కరించారు. మెగా పేరెంట్స్ డే సందర్భంగా విద్యార్థుల తాగునీటి కష్టాలను హాస్టల్ విద్యార్థులు తీసుకెళ్లారు. దీంతో ఆమె స్పందించి వెంటనే మినీ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి దాన్ని నేడు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ చేతుల మీదుగా ప్రారంభింపజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకురాలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆమెను అభినందించారు. ప్రజాసేవలో తెలుగుదేశం పార్టీ నాయకులు తమ పార్టీ ముందుంటుందని గుర్తు చేశారు. ఇటీవల సంభవించిన వరదల్లో రోడ్లు బాగా దెబ్బతిన్నాయని వాటికి మరమ్మతులు చేయించాల్సిందిగా స్థానికులు కోరడంతో అందుకు ఆమె ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామన్నారు. కురుబల ఆరాధ్య దైవం కనకదాసు జయంతి వేడుకల్లో భాగంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో కురుబదాసు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా పట్టణంలో కనకదాసు జన్మదిన వేడుకలకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లను ఎమ్మెల్యే సురేంద్రబాబు, మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, జిల్లా ఎస్పీ జగదీష్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనకదాసు జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తన సాహిత్యంతో ప్రజల్లో చైతన్యాన్ని తీసుకువచ్చిన కురుబల ఆరాధ్య దైవంగా ఉన్న ఆయన గురించి భావితరాలు తెలుసుకునే విధంగా జయంతి వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుందని వారు తెలిపారు. కార్యక్రమంలో 50,000 మంది పాల్గొంటారని, అందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వారు తెలిపారు. అదేవిధంగా ఈ వర్షాలు పడుతున్నాయి, అందులో ఫ్లోరైడ్ వాటర్ ఎక్కువ ఉంది. ఈ ప్రాంతంలో పిల్లల ఆరోగ్యం బాగుండాలనే ఒక మంచి ఉద్దేశంతోనే ఇది మేము బహుకరించడం జరిగింది. సో ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. గతంలో కూడా మనం ఫ్లోరిన్ కంటామినేషన్ ఎక్కువ ఉంది. చాలామంది కూడా ఈ కండరాల జబ్బులు రావడం జరిగింది. ఇంతకుముందు కూడా మనము పెన్నా నది నుంచి కూడా డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ చేయాలని కూడా తీసుకున్నాము. ఇప్పుడు ఈ హాస్టల్లో పిల్లలు మంది ఉన్నారు, చాలామంది డ్రింకింగ్ వాటర్ ఇది కావాలని అడగడము, స్పందించి వాటర్ ప్లాంట్ తీసుకుంది రమణాశ్రమంలో. మళ్ళీ ఇంకోటి కూడా అక్కడ ఇంకొక హాస్టల్లో, ఎస్టీ హాస్టల్లో కూడా ఒకటి బిఎడ్ మైంది, త్వరలో అది కూడా ఓపెనింగ్ చేసుకుంటాము. మరి సమస్య ఉంది కాబట్టి వాళ్ళు వచ్చిన వెంటనే స్పందించి మేము కూడా వాటర్, డ్రింకింగ్ వాటర్ పిల్లలకు ఇబ్బంది లేకుండా వాళ్ళ ఆరోగ్యం కాపాడాలా, మంచిగా ఉండాలనే ఉద్దేశంతో వాటర్ పెట్టడం జరిగింది. దీనికి మాకు ప్రచురించిన రమణ గారికి, ఇక్కడ ఉన్న నాయకులకు, తెలుగుదేశం కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు
కడుపు చేత పట్టుకుని ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లిన సత్యసాయి జిల్లాకు చెందిన ఓ యువకుడిని అక్కడ కంపెనీ యాజమాన్యం తిరిగి ఇండియాకు పంపించకుండా బంధించి వేధింపులకు గురి చేస్తున్నారంటూ తనకు ఆత్మహత్య శరణ్యమంటూ ఓడిచెరువు మండలవాసి సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. 5 hours జీవనోపాధి కోసం వలసపోయిన ఓ కార్మికుడు ఆఫ్రికా ఖండంలో అష్ట కష్టాలు పడుతున్నాడు. కంపెనీ పెడుతున్న వేధింపులతో బలవన్ మరణానికి సిద్ధపడుతున్నాడు. ఎలాగైనా తనను కాపాడాలంటూ సెల్ఫీ వీడియోను తీసి కుటుంబ సభ్యులకు పంపించాడు. శ్రీ సత్యసాయి జిల్లా ఓడిచెరువు మండలం వణుకువారిపల్లికి చెందిన శివారెడ్డి కుమారుడు చంద్రకుమార్ రెడ్డి గత ఏడాది పశ్చిమ ఆఫ్రికాలోని ఘనా దేశానికి వలస వెళ్ళాడు. అక్కడ జిఎంఆర్ ఇండస్ట్రీస్లో సేల్స్ మేనేజర్గా జాయిన్ అయ్యాడు. కంపెనీలోని డబ్బులను వాడుకున్నాడు అన్న నెపంతో చంద్రకుమార్ రెడ్డిని యాజమాన్యం ఇబ్బందులకు గురిచేస్తోంది. చివరికి అతడి చేతనే 5 లక్షల రూపాయలను కూడా కట్టించుకుంది. అయినా ఇండియాకు తిరిగి పంపించకుండా బంధించి చివరికి తనను వదిలేయమంటే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో 3 రోజుల క్రితం యాజమాన్యం అతనిపై దొంగతనం చేసినట్లుగా అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గణేష్ని ముత్యాలరెడ్డి చైర్మన్, ఆయన కొడుకు కౌశిక్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర మంత్రి లోకేష్ జోక్యం చేసుకుని వీరి బందీ నుండి రక్షించాలని ఆ యువకుడు వేడుకుంటున్నాడు. రెస్పాన్సిబుల్ అని చెప్పేసి నాతోనే రికవరీ చేయించారు 5 లక్షల వరకు. ఈ కంపెనీ ఓనర్లు వచ్చేసి గణేశం ముత్యాల రెడ్డి అండ్ అతని కొడుకు వచ్చేసి కౌశిక్ రెడ్డి. వీళ్ళది అనంతపురం. వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు. ఇప్పుడు మార్కెట్లో ఒక కస్టమర్కి క్రెడిట్ ఇచ్చాము. ఆ కస్టమర్ క్రెడిట్ పే చేయట్లేదు. అది కూడా మాకు సంబంధం లేదు, నువ్వే పే చేయాలి అని అంటున్నారు. అది ఎలా పే చేస్తావు? మళ్ళీ నాతోనే రికవర్ చేయించవాలనుకుంటున్నారు. నా ఫ్యామిలీ పరిస్థితి అసలు బాగాలేదు. వీళ్ళు నన్ను చాలా వేధిస్తున్నారు. నన్ను ఇండియాకి కూడా పంపించట్లేదు. నేను ఇండియా వెళ్ళిపోతాను, నన్ను పంపించేయండి అంటుంటే పంపించట్లేదు. నాకేమైనా అయితే వీళ్ళే రీజను. నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకేమన్నా అయితే కంపెనీనే రెస్పాన్సిబుల్. ఏలూరు నగరంలో గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు నగరంలోని సూర్య కన్వెన్షన్ హాల్ రోడ్డులో వేగంగా వస్తున్న ఆటో అదుపు తప్పి బోర్ల పడింది. స్థానికులు వెంటనే ఆటోను సరిచేసి అందులో ప్రయాణిస్తున్న వారిని బయటకు తీశారు. ఆటో నడుపుతున్న వ్యక్తితో సహా ప్రయాణికులు సైతం మద్యం మత్తులో ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని, అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో కుడివైపున ఏలూరు కాలువ ఉందని, కానీ ఆటో ఎడంవైపు పడడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని స్థానికులు వాపోయారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఎంపీడీఓ కార్యాలయంలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాకాల జూనియర్ సివిల్ కోర్టు జడ్జి పూర్ణిమాదేవి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో పాకాల ఎంపీడీఓ వాసుదేవరావు న్యాయవాదులు న్యాయ విజ్ఞాన సదస్సు గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా పాకాల జూనియర్ సివిల్ కోర్టు జడ్జి పూర్ణిమాదేవి మాట్లాడుతూ ప్రజల్లో అవగాహన కొరకు న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం నిర్వహించామని పేర్కొన్నారు. బాల్య వివాహాలు, బాల కార్మికుల నిర్మూలన, మహిళల అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలకు గృహహింస చట్టం గురించి వివరించారు. గృహహింస చేసినా ప్రోత్సహించినా వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి కార్మికుడు కార్మిక చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. దుకాణాల్లో, సంస్థల్లో, కర్మాగారాల్లో బాలలతో పని చేయించరాదని స్పష్టం చేశారు. ఖాళీ ప్రామిసరీ నోటుపై సంతకాలు చేయించరాదని, అలా చేయటం వల్ల మోసపూరితమైన ఇబ్బందులకు గురవుతారని పేర్కొన్నారు. భూములు కొనుగోలు చేసేటప్పుడు అవి రిజిస్టార్ పత్రాల్లో కాకుండా రిజిస్ట్రేషన్ పత్రాల్లో చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గురుస్వామి నాయుడు, సలీం, చంద్రమోహన్, ప్రవీణ్, ప్రకాష్, సునీల్, పాకాల ఎస్ఐ హరీష్, ఏపీఓ ఆశారాణి, ఆర్ఐ వినోద్, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ అధికారులు, సంఘమిత్రాలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కోర్టులో డిస్ట్రిక్ట్లో అయితే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుంది. 2 lakhs రూపీస్ అమౌంట్ లోపు ఉన్నవి ఏమైనా ఉంటే అక్కడ వచ్చి మీరు సెటిల్ అయ్యేవి ఏమైనా ఉంటే సెటిల్ చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ అబౌవ్ 60 years ఏజ్డ్ ఉమెన్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఫ్రీ లీగల్ సర్వీస్ ఉంటాయండి. అక్కడ జీజన్ గారు చెప్పినట్టు ప్రామిసరీ నోట్ కేసెస్ పాకాలలో ఎక్కువ ఉన్నాయి. పులిచెర్ల అటు సైడ్ వచ్చేసి
సివిల్ లిటిగేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ప్రామిసరీ నోట్స్ ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు ఎంటీ ప్రామిసరీ నోట్స్ మీద సంతకం పెట్టకుండా ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు, మొత్తం అందులో ఉన్న మ్యాటర్ అంతా మీ ముందే ఫిలప్ చేస్తున్నారా, ఎంటీ రాన్ మీద సైన్స్ పెడుతున్నారా ఏంటనేది చూసుకోండి. ఎంటీ రాన్ మీద సైన్స్ పెట్టేస్తున్నారు. మీరు తీసుకునేది 1 లక్ష ఉంటుంది, అక్కడ రాసేది 10 లక్షలు అవుతుంది, 5 లక్షలు అవుతుంది. మీరు తీసుకున్నా పక్కన వాళ్ళు తీసుకున్నా మీకు తెలిసిన వాళ్ళు ఏదైనా తీసుకోవాలి అలా చెప్తున్నప్పుడు వాళ్ళకి ఏదైనా మీకు నాలెడ్జ్ ఉంటే మీరు చెప్పండి. నెక్స్ట్ మా మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ మీకు ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నవి, అక్కడ సెటిల్ అయ్యేవి ఏమైనా ఉన్నాయనుకోండి, సెటిల్ చేసి మాట్లాడగలిగేవి అవేవి ఏమైనా ఉంటే మాట్లాడతాము. సాటర్డే మీకు అందరికీ యాక్సెస్ ఉంటుంది. ఏవైనా మీకు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరు వచ్చి చెప్పచ్చు. ఎందుకు మనం చేత కాకుండా ఖాళీ వాటిలో సంతకం పెట్టిన వల్ల ఇది వస్తుంది. కాబట్టి అలాంటివి తగ్గించుకుంటే కేసులు కూడా తగ్గుతాయి. నెక్స్ట్ ఈ రెవెన్యూ సైడ్ 2 మాటలు చెప్తాను, మిగతా మా ఫ్రెండ్స్ చెప్తారు. రెవెన్యూ వాళ్ళు ఈ యొక్క పట్టాదారు పాస్బుక్, రెవెన్యూ రికార్డులో ఎంట్రీస్ విచారణ లేకుండా చేసేదాని వల్ల కేసులు ఎక్కువ వస్తున్నాయి. ఒకే నెంబర్లో అసలు పట్టాదారు పాస్బుక్ యాక్ట్ ప్రకారం అయితే తెలుసు వాళ్ళకి బాగా, ఒక నెంబర్లో 10 ఎకరాలు ఉండి 4. ఈరోజు ప్రభుత్వం మహిళలకి ఎన్నో రకాలైనటువంటి సౌకర్యాలను కల్పిస్తుంది. ఉచితలో హక్కు అయితేనేమి, తర్వాత వాళ్ళకి ఎప్పుడు పని కల్పించాలన్నా కానీ పనికి ఆహార పథకం అయితేనేమి, మరీ ముఖ్యంగా ప్రభుత్వం మంజూరు చేసేటువంటి ఏ పథకాలకైనా, తల్లికి వందనం, ఏ కార్యక్రమమైనా మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా స్త్రీల పట్ల పూర్తిగా నిబద్ధతతో వాళ్ళకి ఏవి చేస్తే వాళ్ళ అభ్యున్నతి జరుగుతుందో ఆలోచించి వాళ్ళ ద్వారా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తుంది. వందే మాతరం గీతం భారత స్వాతంత్రానికి ప్రేరణగా, ఐక్యత, దేశభక్తి భావానికి శాశ్వత ప్రతీకగా నిలిచిందని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐటీఓసీ సమావేశ మందిరంలో మహాకవి శ్రీ బంకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాతరం జాతీయ గీతానికి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా వందే మాతరం సామూహిక గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ సంతోష్ అధికారులతో కలిసి వందే మాతరం గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వందే మాతరం గీతం కేవలం ఒక పాట మాత్రమే కాదు, అది భారత స్వాతంత్ర ఉద్యమానికి ఆత్మగా నిలిచిన చారిత్రాత్మక ప్రేరణా గీతమని అన్నారు. ఈ గీతం భారతీయుల్లో జాతీయ చైతన్యాన్ని, దేశభక్తిని, త్యాగస్ఫూర్తిని మేల్కొల్పిందని, ఇప్పటికీ మనకు ఐక్యతాభావం, దేశభక్తిని గుర్తు చేస్తుందని పేర్కొన్నారు. బంకిం చంద్ర చటర్జీ 1875లో రచించిన ఈ గీతం స్వాతంత్ర సమరకాలంలో లక్షలాది భారతీయుల గుండెల్లో జాతీయ చైతన్యాన్ని నిలిపిందని గుర్తు చేశారు. ప్రతి పౌరుడు తన దేశం పట్ల ఉన్న బాధ్యతను గుర్తించేందుకు ఇలాంటి సామూహిక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని తెలిపారు. ప్రజలందరూ వందే మాతరం గీతం వెనుక ఉన్న చరిత్రను, దానిలో ప్రతిఫలించే జాతీయ విలువలను తెలుసుకోవాలని సూచించారు. వందే మాతర గీతం మన సంస్కృతికి, దేశ గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, నరసింగరావు, ఏవో భూపాల్ రెడ్డి, జిల్లా అధికారులు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.